ఎలాగో ఒక వ్యక్తి దిగజారిపోయడం తెలుసు, దిగజారిపోతానికి సూచనలు ఏంటి, దిగజారిపోయే వ్యక్తి ఎలాగ తిరిగి దేవుని దగ్గరికి రావాలి, ఇంకా మీకు దిగజారిపోయిన బ్రతుకు ప్రాక్టికల్గా చెప్తాను, ఎక్కుతుంది. పాయింట్ 1, దేవుడు అంటే ప్యాషన్ ఉండదు, దేవుడు అంటే రోషం ఉండదు, దేవుడు అంటే హృదయం లోపట నుండి ప్రేమ ఉండదు. పైకి దేవా అని పిలుస్తాం, పైకి భక్తి, కానీ లోపట ప్యాషన్ లేదు. రెండోదిగా చూస్తానండి, కాంప్రమైజ్డ్ లైఫ్. ఇంకా చూస్తే ఒక దిగజారిపోయిన జీవితం ఎలా ఉంటుందంటే నమ్మరు, విశ్వాసం ఉండదు, నో బిలీఫ్, నో బిలీవింగ్. ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు. ఒక వ్యక్తి నిజంగా దిగజారిపోయాడు అని పరీక్షించుకోవాలంటే మీ ప్రార్థనను పరీక్షించుకోండి. వారు ప్రార్థన ఎంతైనా చేస్తారు కానీ ఆ ప్రార్థన నమ్మరు. మీరు దేవుని సన్నిధిలో మీరు ఏం అడుగుతున్నారో మీరు పొందుకుంటున్నారని మీరు నమ్మి మీరు ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే ఏదో ప్రార్థన అంటూ ఎమోషనల్గా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారా? నిజంగా కానీ మనము మన ప్రార్థనని గ్రహించుకోగలిగితే, పరీక్షించుకోగలిగితే, దేవునితో మనం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నానన్న సెన్సిటివిటీతో ఉంటే మన ప్రార్థన విధానమే వేరుగా ఉంటుంది. దేవుడు మరలా చెప్తున్నాను, గత వారం చెప్పింది, దేవుడు కేవలం మన నోటి మాటలను కాదు కానీ మన హృదయంలో తలంచిన ప్రతి తలంపు ఆయన ఎరుగున్నాడంట. నీ నోటితో మాట్లాడిన మాటలు మాత్రం కాదు. ఈరోజు చాలామంది ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? హృదయంలో ఏదో ఆలోచనలు, హృదయంలో ఏదో తలంపులు. అంతెందుకు కుటుంబ ప్రార్థనలు ఎంతమంది చేసుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తండి. చాలాసార్లు చెప్పాను ఈ కాలంలో, కుటుంబాలకు ఉన్న వారందరూ చేతులు ఎత్తండి. ఇక్కడ అందరు కుటుంబ ప్రార్థనలు ఎందుకు పడకెక్కండి. పొద్దుటో మధ్యాహ్నమో సాయంత్రం నైటో ఎప్పుడు టైం కుదురుతుంది. కొంతమంది అంటారు వాళ్ళు పడుకుంటారండి తొందరగా. అయితే నువ్వు పడుకునే ముందే ప్రార్థన చేసుకోవాలా? వారు పడుకునే ముందే ప్రార్థన చేయి. వీళ్ళు పడుకునే ముందే ప్రార్థన చేయాలంట, అందుకని వాళ్ళు పడుకుపోయారంట, ప్రార్థన చేయరంట. ఎందరో ఆచారానికి కుటుంబ ప్రార్థన చేస్తున్నారు కానీ కుటుంబ ప్రార్థన నిజంగా కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఈరోజు ఎందరో కుటుంబ ప్రార్థనని మోకరిస్తారు కానీ ఆ కుటుంబ ప్రార్థనలో దేవుణ్ణి పిలవరు, దేవుణ్ణి ఆహ్వానించరు. ఏదో 4 మాటలు తొందరగా ప్రార్థన చేసేయాలి, లేకపోతే నిద్రపోతుంది, లేకపోతే ఇది అయిపోతుంది, లేకపోతే టైం అయిపోతుంది, లేకపోతే సినిమా అయిపోతుంది, లేకపోతే ఆ షో అయిపోతుంది. డిస్గ్రేస్, దేవుని అవమానపరిచిన వారు. సో మనం ఏమి నమ్ముతున్నామో చాలా ముఖ్యమండి. దిగజారిపోయిన వాడి నమ్మకం అంతా లోకం పైన ఉంటుంది కానీ దేవుని పైన ఉండదు. దిగజారిపోయిన వాడి ప్రార్థనలో సారం ఉండదు. ఒకటి దిగజారిపోయాడంటే తన ప్రార్థన చూస్తే తెలిసిపోతుంది. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. స్పిరిచువల్ హిపోక్రసీ ఇండికేట్స్ ద స్పిరిచువల్ టాక్ బట్ వరల్డ్లీ వాక్. ఏంటంట? ఆత్మీయ వేషధారణ ఏంటంటే స్పిరిచువల్ టాక్, నోరు తెరిస్తే భక్తి, కానీ జీవించే విధానం చూస్తే లోకము. ఎక్కడ? తడిమి చూస్తే ఏసావు, స్వరము చూస్తే యాకోబు. రెండు డిఫరెంట్గా ఉంది. ఈరోజు చాలామంది నోరు తెరిచి ప్రభువా దేవా వారి ప్రార్థన భాష చూస్తే అబ్బా ఇంత పెద్ద ప్రార్థన పరురాళ్ళు, ప్రార్థన పరుడు ఎవరు ఉండరు అంటారు. కానీ వారు జీవించే విధానం చూస్తే అదే వ్యక్తేనా? అలాగ ప్రార్థన చేసే వ్యక్తేనా? అలాగే బ్రతికే వ్యక్తేనా? అలాంటి బ్రతికే ఇలాగ మారిందా? హిపోక్రసీ. నిజంగా దే డోంట్ బిలీవ్ వాట్ దే ప్రే నార్ వాట్ దే స్పీక్. వారు మాట్లాడేది కూడా వారు నమ్మరంట. అందరికీ 10 మందికి చెప్పేటప్పుడు చూస్తే దేవుని గురించి ఏదో పెద్ద గొప్పగా చెప్తారు, కానీ జీవితంలో చూస్తే ఏం లేదు. నడిచే విధానంలో చచ్చిన జీవితంగా ఉంటుంది. ఇంకా 4వదిగా చెప్పాలంటే దేవుని ఇంటి కొరకు ఆశ ఉండదు. ఒకప్పుడు చూడండి, నూతనంగా రక్షించబడినప్పుడు, లేకపోతే దేవుని దగ్గరికి కొత్తగా వచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఒక ఇబ్బందిలో దేవుడి దగ్గరికి సహాయం కోరేటప్పుడు దేవుని సన్నిధి అంటే ఎంత ఆశ కలిగి ఉంటారు, దేవుని ఆలయం అంటే ఎంత ఆశ కలిగి ఉంటారు. ఫస్ట్ వస్తారు. ఈరోజు చాలామంది ఫస్ట్ వచ్చి కూర్చుంటారు, కానీ కొన్నిసార్లు ఐ రికగ్నైజ్ న్యూ ఫేసెస్. వారేమయ్యారు? ఆ ఉద్యోగం కొరకు వారు ఫస్ట్, అప్పుడు అంతా ఫస్ట్ ఉన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత అదేదో ఉద్యోగం ముంచుకుని వస్తాను కదా, ఆదివారం ఆలయం మొదటిగా వస్తాను, ఉద్యోగంలో వస్తున్నా లేదు, ఇంట్లోంచి లేచి రావాలి. ఒకప్పుడు నిద్ర నుండి లేచి వచ్చిన వ్యక్తివే ఇప్పుడు లేవు. ఇట్ ఈస్ బికాస్ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయారు, లోపట తగ్గిపోయారు. కాబట్టి బ్యాక్ స్లైడింగ్, దిగజారిపోతున్నారు. కాబట్టి దేవుని సన్నిధి అంటే కూడా దిగజారిపో.
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, హృదయాలను ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయన కొరకు ఎంత వాంఛ కలిగి ఉన్నాడని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనకి ఎంత వాంఛ ఉంది దేవుడు అంటే, ఆయన సన్నిధి అంటే, మన జీవిత విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చంట. నెక్స్ట్ ఐ కెన్ ఆల్సో టెల్, ఇందాక చదివిన రీతిగా వారు చేసిన తప్పుకి తప్పు అని తెలుసుకున్న తర్వాత కూడా ఒప్పుకోరంట. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే, దిగజారిపిన వారు అనే దానికి సూచన వారు జీవించే జీవితం తప్పని తెలుసు, వారు చేసే పని తప్పని తెలుసు. దేవుని వాక్యం వారిని గద్దించేటప్పుడు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇదే లైవ్లో ఉన్నవారైతే వారికి ఏదైనా బాధ కలిగిందా టక్క మార్చేస్తారు. ఈరోజు పీపుల్ వాంట్ బ్లెస్సింగ్స్, పీపుల్ వాంట్ అబండెన్స్, పీపుల్ వాంట్ ప్రాస్పరిటీ, పీపుల్ వాంట్ ఫీల్ గుడ్. నో నో నో. దేవుడు మొదటగా గద్దిస్తాడంట, సరిదిద్దుతాడంట, మనల్ని డిసిప్లైన్ చేసిన తర్వాత మనకు బ్లెస్సింగ్ ఇస్తాడంట. బ్లెస్సింగ్ ఇవ్వడని కాదు, ప్రాస్పర్ చేయడని కాదు, బట్ ఫస్ట్ డిసిప్లైనస్. ఆయన మనకి ఇచ్చేదాని ముందు ఆయన ఇచ్చేది మనము కెన్ వీ హ్యాండిల్ ఇట్, మనం కలిగి ఉండగలుగుతామా, పట్టుకుని ఉండగలుగుతామా, సంపాదించుకుని జీవించగలుగుతామా, ఆయన మర్చిపోకుండా కలిగి ఉండగలుగుతామా. దేవుని వాక్యలో చూస్తానండి, మనం తిరిగి ఆయన దగ్గర రావాలంటే, దిగజారిపోయిన స్థితిలో ఉండి తిరిగి రావాలంటే చేయవలసింది ఏదన్నప్పుడు 3 విషయాలు చూస్తాం. మొదటగా చూస్తే, ఇప్పుడు ఈ వాక్యం వినటం ద్వారంగా గ్రహించుకోవచ్చు, టు రికగ్నైజ్, అవును నా జీవితంలో అగ్ని ఆర్పింది, నా జీవితంలో ఆశ వాంఛ ముందున్న వాంఛ లేదు, అవును నా జీవితంలో ముందున్న ప్రార్థన లేదు, అవును ముందు దేవుని వెంబడించిన రీతికి ఇప్పుడు వెంబడిస్తలేదు. ఇట్ ఈస్ టు రికగ్నైజ్. తప్పిపోయిన కుమారుడు చూస్తే బుద్ధి వచ్చినప్పుడు హీ ఫస్ట్ రికగ్నైజ్, అవును కదా నా తండ్రి ఇంట్లో దాసులకు కూడా చక్కని ఆహారం ఉంది, నా ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ ఆహారం ఉంది, అన్నం ఉంది, నాకు లేదే. హీ రికగ్నైజ్, అరే నేను ఎక్కడున్నానరా, నేను బ్రతికేది ఏంటి, నేను చేసేది ఏంటి, నా జీవితం ఏంటి. ఈ రికగ్నైజ్డ్. ఈరోజు మీరు కూడా దేవుని వాక్యం అయినప్పుడు నిజంగా దేవునితో మీ జీవితం సరిగా ఉందా, రికగ్నైజ్. ప్యాషన్ ఫర్ గాడ్, లవ్ ఫర్ గాడ్ ఎలాగుంది, రికగ్నైజ్. యు నో ఇట్ ఆల్. కానీ నిజముగా ఒక వ్యక్తి తను గ్రహించుకున్నాడంటే తను నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా చూస్తే ఎక్కడ ఒక్కసారి ఆ ఇర్మియా గ్రంథం 4:1 చదవండి. ఇదే యెహోవా వాక్కు, ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. ఏంటంట, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే తిరిగి రావాలి. అటు ఇటు తిరుగుతామో మానాలి. నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి, నీ హేయ క్రియలు నా సన్నిధిలో నుండి, నా ముఖములో నుండి, నా దృష్టిలో నుండి, నా చూపులో నుండి తొలగించి, సత్యమును బట్టియు న్యాయము బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగును అనుకుందురు. చూసి దేవుడు అంటాడు, నా స్థానంలో నువ్వు ఏదేది పెట్టావో అన్నీ తీసిపడే. నా స్థానంలో నువ్వు ఏదేది పెట్టావో తీసిపడే. నా స్థానంలో ఏ మనిషిని పెట్టావో తీసిపడే. నా స్థానంలో ఏ పనులు పెట్టావో తీసిపడే. దేవుడు పాపాన్ని ఆశీర్వదించలేడండి. ఈ మాట జాగ్రత్త వింటున్నారా? గాడ్ కెనాట్ బ్లెస్ సిన్. ఏంటి ఆ మాట గట్టిగా చెప్పండి. డోంట్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ యువర్ సిన్. నువ్వు చేసిన తప్పుడు పని, నువ్వు చేసిన అక్రమ సంబంధము, నువ్వు చేసిన వ్యభిచార కార్యాలు, నువ్వు చేసిన దొంగ పనులు, నువ్వు చేసిన దోపుడు పనులు, నువ్వు చేసిన దోపుడు వ్యాపారాలు, నువ్వు చేసిన అబద్ధ సాక్ష్యాలు కార్యాలు, లంచాలని దేవా ఆశీర్వదించవా ఇది అని అడగద్దు. చేయడు. దేవుడు అంటే మొదట విడిచిపెట్టు. రిపెంట్. ఎందుకంటే రిపెంట్ ఇస్ అ ప్రాసెస్ టు థింక్, టు చేంజ్, టర్న్ అరౌండ్ అండ్ టు స్టార్ట్ అగైన్ ఫ్రెష్. చాలామంది పశ్చాత్తాపం అన్నదప్పుడు తిరిగిపోతాం మాత్రమే అనుకుంటారు. కాదు. మొదట మనసు మారాలి. రెండోది మనిషి తిరగాలి. మరలా దేవుని మార్గంలోకి రావాలి. దేవుని మార్గంలోకి వస్తాం మాత్రం కాదు, వచ్చి నూతన బ్రతుకు బ్రతకాలి, నూతనంగా జీవించాలి. మళ్ళీ గతాన్ని రిపీట్ చేస్తాం కాదు.
గతాన్ని రిపీట్ చేస్తాం కాదు. ఈరోజు ఎందరో పాపము నుండి బయటకు వచ్చి మరలా పాప స్థితికే తిరిగి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కామన్లీ రిటర్నింగ్ బ్యాక్ టు దేర్ ఓల్డ్ మిస్టేక్స్, సేమ్ సిన్, సేమ్ ఐడాలట్రీ, సేమ్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ధనాపేక్ష ఏంటంట? సమస్త కీడుకి మూలమంట ధనాపేక్ష. అండ్ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ఐడాలట్రీ బీయింగ్ ఏంటి? ధనాపేక్ష. ఏంటంటే విగ్రహారాధన. ఈరోజు ఎంతవరకు దేవుడి పిచ్చి లేదు, డబ్బు పిచ్చి ఉంది. దేవుడి పిచ్చి లేదు, పేరు పిచ్చి ఉంది. దేవుని పిచ్చి లేదు, ఫ్రెండ్స్ పిచ్చి ఉంది. దేవుని పిచ్చి లేదు, పిల్లల పిచ్చి ఉంది. నో. దేవుడు గాడ్ వాంట్స్ టు రెన్యూ యువర్ మైండ్. ఎక్కడ? 4వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం చదువుదామండి. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఈ రోజు దేవుడు లార్డ్ చర్చ్ లైవ్ లో ఉన్న వారికి, లార్డ్ చర్చ్ ఆలయంలో ఉన్న వారికి దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? జాగ్రత్త వినండి. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. ఏంటంట? ముళ్ళ పొదంలో విత్తనాలు చల్లట. అది ముళ్ళ పొదలని తెలిసి అక్కడికి వేసావు అనుకో, చచ్చిపోతాడు నీ విత్తనాలు. నీ టైం, యువర్ ఎఫిషియన్సీ, యువర్ టాలెంట్స్, యువర్ మైట్, యువర్ స్ట్రెంగ్త్, స్టాప్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద థాట్స్. ముళ్ళ పొదల్లో వెదద్దు. అనవసరమైన వ్యక్తుల పైన వెదద్దు. అనవసరమైన చోటన వెదద్దు. ఎక్కడ వెత్తాలంట? మీ బీడు పొలములను దున్నుడి. ఫస్ట్ నీ పొలాన్ని దున్ను. నీకని దేవుడిచ్చిన జీవితం, నీకని దేవుడిచ్చిన తరుణాలు, నీకని ఇచ్చినది నువ్వు దొన్నాలి. దేవుడు దొనడం, నువ్వు దొనాలి. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు దొనాలంటే వన్ వర్డ్ ఐ కెన్ టెల్ యూ, డిసిప్లిన్, క్రమశిక్షణ. నీ జీవితాన్ని నువ్వు క్రమశిక్ష పరుచుకో. నీ జీవితాన్ని దేవుడు క్రమశిక్ష పరచాలంటే దేవుడు నియమాలు రెడీగా ఉన్నాయి. ఆయన వాక్కు నియమం తగినట్టుగా నీ జీవితాన్ని క్రమశిక్ష పరుచుకో. నువ్వు దున్నుతానే కానీ నీ బ్రతుకు, నీ విత్తనం విత్తడానికి రెడీ అవ్వదు. యు వాంట్ గాడ్ టు బ్లెస్ యూ, బట్ గాడ్ ఈస్ సేయింగ్ ఫస్ట్ ఫ్లౌ. చదవండి. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. నెక్స్ట్ కంటిన్యూ. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. యెహోవాకి లోబడి ఉండుడి. ఒబే, లోబడండి. ఎంత కష్టమైన లోబడండి. నచ్చినది, అనుకున్నది, అనుకూలంగా ఉన్నది, చేయగలిగినది వాటిలో లోబడేవాడు కాదు. దేవునికి లోబడిన వాడు దిగజారిపిన జీవితం కలిగిన వాడు. దేవుని వైపు దృష్టి లేనివాడు దిగజారిపిన జీవితం కలిగిన వాడు. దేవుడు అంటే ప్రేమ, వాంఛ, ప్యాషన్, డిజైర్ లేనివాడు దిగజారిపిన స్థితిలో ఉన్నవాడు. విశ్వాసంతో ప్రార్థన చేయలేని వాడు, నమ్మలేని జీవితము జీవించేవాడు, విశ్వాసము లేని జీవితము జీవించేవాడు దిగజారిపోయిన వాడే. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడండి, తిరిగి రా ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యుద్ధకే తిరిగి రావాలి. గ్రహించుకో. ఏ విషయంలో నువ్వు తప్పు చేసావో గ్రహించుకో. ఏ విషయంలో నువ్వు దేవుని బాధపరిచావో గ్రహించుకో. ఏంటి నువ్వు చేసిన పొరపాట్లో గ్రహించుకో. ఏంటి నువ్వు చేసిన తప్పులు దేవునికి బాధ కలిగించేది, దేవుని అవమానం కలిగించేది, దేవుడు నిన్ను దగ్గర నుంచి దూరంగా నిన్ను విడిచిపోనట్లుగా చేసేది ఏంటి గ్రహించుకో. ఈరోజు ఎందరో వారికి తెలియక కాదు, గ్రహించుకోక కాదు, వారు లోకాన్ని ప్రేమించే, లోకాన్ని విడవకన్నా దేవుని పట్టుకోదాం అనుకుంటున్నారు. దేవుడు అట్లా ఉంటాడండి. నువ్వు లోకంతో స్నేహం, దేవునితో వైరం. లోకపు ప్రియులతో కలిసి జీవిస్తూ దేవుడు నీ వెనకాల రావంటే రానంటున్నాడు దేవుడు. నేను రాను. నువ్వు నా దగ్గరికి రా, నేను అంగీకరిస్తా. నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను బ్రతికింపజేస్తా. ఇంకా దేవుని వాక్యలో చూస్తానండి, యెషయా 55:6-7 వచనాలు చదువుకోదమ్మా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి. అందరు చెప్పుకోవాలి మీరే. ఆయన దొరికేటప్పుడు ఆయన పట్టుకోవాలి. ఆయన దొరికేటప్పుడు ఆయన కనుగొనాలి. ఆయన దొరికేటప్పుడు ఆయన వైపు చూడాలి. ఆయన నా మధ్య ఉన్నదప్పుడే ఆయన సహాయాన్ని నేను కోరాలి. ఆయన ద్వారా ముట్టబడాలి. ఆయన దగ్గర మాట్లాడాలి. ఆయనతో సమాధానం పడాలి. ఆయనను హత్తుకోవాలి. ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన ఉన్నదప్పుడే. ఈరోజు కృపాకాలంలో ఉన్నాం. దేవుడు ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన కృపను మన మధ్య అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపనిచ్చేటప్పుడు ఆయన దగ్గర రావాలంట. నీకు ఇంకా దేవుడు అన్న మాట నీ చెవులు వినబడేటప్పుడు ఆయన దగ్గరికి రా. తర్వాత ఒక టైం వస్తుంది, దొరకదంట.
చదవండి. ఆయన సమీపంలో ఉండగానే, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఆయనను వేడుకొనుడి. ఇంకా భక్తిహీనులు ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినండి. తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడు అంటాడు, తిరిగి వచ్చావా, నేను క్షమిస్తా. I will have mercy upon him, and to our God, for he will abundantly pardon. బహుగా క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. అదే సమయంలో నేను నిన్ను జాలి పడతాను, నీ పైన జాలి చూపిస్తాను, నీ పైన నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను పట్టుకుంటాను. హోషేయ గ్రంథం 14:4 చదువుదామంటే ఒకసారి. అక్కడ చాలా చక్కని మాట ఉంటుంది. దిగజారిపోయిన వారికి, వారు విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదున్న నా కోపమును చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. దేవుడు అంటాడు, విశ్వాసఘాతుకుల్ని నేను బాగు చేస్తా తిరిగి వస్తే. సో ఒక వ్యక్తి నిజంగా తన దిగజారిపోయాడా అని పరీక్షించుకోవాలంటే దేవుని ఎడల తనకున్న ప్యాషన్ చూడాలండి. దిస్ ద ఆన్సర్. హౌ డు ఐ నో ఇఫ్ ఐఎమ్ బ్యాక్ స్లిడెన్? విశ్వాసఘాతులుగా మారానంటే ఏంటి? సూచనలు ఏంటంటే ప్యాషన్ ఫర్ గాడ్. మొదటిగా దేవుని ఎడల ఉన్న ప్రేమ. రెండోది కాంప్రమైజ్డ్ లైఫ్, రాజీ పడిన జీవితము. మూడోది విశ్వాసం, బిలీవింగ్, నమ్ముతాము, విశ్వాసంలో బ్రతుకుతాము. లేకపోతే స్పిరిచువల్ హిపోక్రసీలోకి వెళ్ళిపోయామా చూసుకోవాలి. అదే సమయంలో దేవుని ఇంటి ఎడల వాంఛ, దేవుని సన్నిధి అంటే వాంఛ. ఇంకా దేవుని వాక్యలో చూస్తానండి, ఆత్మలో చచ్చిన వారిగా మారిపోతాం. దిగజారిపోయిన వారు మన సాదృశ్యం ఏంటి? దేవుడు అంటే ఇంకేమాత్రం ఒప్పుకోవాలంటే, పశ్చాత్తాపడాలంటే, మళ్ళా తిరిగి రావాలంటే ఏమాత్రం మనసు ఉండదంట. చూద్దాంలే, చేద్దాంలే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు లేదులే అన్న బ్రతుకు. కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని అంటున్నాడు, ఇశ్రాయేలు తిరిగి రానుద్దేశించిన ఎడల, మీ పేరు పెట్టుకోండి, వాట్ ఎవర్ ఇస్ యువర్ నేమ్ డాష్, తిరిగి రాదును ఉద్దేశించిన ఎడల నా యొద్దకే తిరిగిరా. దేవుడు తిరిగి వస్తే నీకు విడుదలనిస్తా, నీకు క్షమాపణ ఇస్తా, నా ఆత్మ నింపుదలని ఇస్తా, నీకు కావాల్సిన మేలుని జరిగిస్తా. నీ విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని నేను బాగుపరిచి, నేను బలపరిచి నిన్ను ఘనుడుగా చేస్తా. నీవు నా ఎడల గౌరవం కలిగి ఉంటే నీ జీవితం అన్నిట్లో నా సన్నిధి, నా హస్తాన్ని నీ తోడుంచుతా, నీకు సమస్తము సమకూర్చి జరిగిస్తా. ఈరోజు దేవుడు మన నుంచి కోరేది కృతజ్ఞత హృదయము, విరిగి నలిగిన హృదయము. ఆయన మహిమలో మనం ఉండాలంట. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. జస్ట్ యాజ్ ఐ యామ్ హోలీ, బీ హోలీ. అంతే, అయిపోయింది. బీ హోలీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. బీ హోలీ ఈజ్ నాట్ ఎ చాయిస్. బీ హోలీ ఈజ్ ఎ కమాండ్మెంట్. పరిశుద్ధులై ఉండండి. ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహముగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారుగా పరిశుద్ధంగా నిలబడాలంట. సెట్ అపార్ట్. పరిశుద్ధం అన్నదప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాం, ఏర్పరచబడిన వంశం, సెట్ అపార్ట్, ప్రత్యేకపరచబడిన వారుగా, కాన్సిక్రేటెడ్ లైక్ నో అదర్. లోకస్తుల వలె కాదు, అందరి వలె కాదు, లోకాప పద్ధతుల్లో కాదు, ఏర్పరచబడిన వారు ఉండాలంట. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దిగజారిపోయిన వారు సూచనలు మీలో ఏమైనా కనబడుతుందా? మొదటిగా ప్యాషన్ ఫర్ గాడ్. ఆల్వేస్ రిమెంబర్, ప్యాషన్ ఫర్ గాడ్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్యాషన్ ఫర్ గాడ్, డౌన్ ఫాల్, ఓవర్. ఎందుకంటే అది లేకపోతే అన్నీ పడిపోతాయి, సర్రని స్లైడ్ లేకపోతుంది. దేవుని దగ్గర చూస్తే దేవుడు అంచెలంచెలుగా క్రమంగా నడిపించే దేవుడు. అపవాది అయితే స్లైడ్లు ఇస్తాడు, సుర్రు, ఒక్క పాపానికి సుర్రు జారిపోతుంది. కష్టపడి నీ జీవితము పైకి కట్టేవేమో, కానీ ఒక్క తలంపు చాలు, ఆ ఒక్క పని చాలు, ఆ ఒక్క విషయం చాలు నిన్ను దిగజార్చే స్థితిలో చేస్తానికి. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడండి? ఈరోజు దేవుడు మీ జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడు? ఏ రీతిగా మీరు దేవుని వెంబడించగలుగుతున్నారు? ఏ రీతిగా దేవుని కొరకు మీరు జీవించగలుగుతున్నారు? మనుషుల మెప్పులు కోరుతున్నారా? అన్ని చూస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనను మీరు ప్రేమించి మీరు బ్రతికేవారైతే మీ జీవితమే వేరండి. మనుషులకి మీరు ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ డూ ఆల్ థింగ్స్ ఫర్ యూ.
ఆయనను ప్రేమించు వారికి ఏం చేస్తాడంట? మీరు చెప్పండి. రోమన్స్ 8:28 చదువుదామా దయచేసి ఒకసారి? టర్న్ యువర్ బైబుల్. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అంటే ఎవరికంట? ఓరగా ప్రేమిస్తున్నాడని కాదు, ఎవరైతే ఆయన సంకల్పము ముందుగానే ప్రీడెస్టైన్డ్, ఆయన ఎవరినైతే ముందుగానే ఏర్పరచుకున్నారో, కోరుకున్నారో, పిలువబడిన వారు, ఆ పిలుపులో జీవించేవారు, ఆయనతో బ్రతికేవారు, ఆయనతో బ్రతికే వారికి ఏం జరుగుతుందంట? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. సమస్తము సమకూడి జరుగుచున్నవి జరుగుతాయి. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నారంటే మీ జీవితంలో అన్ని సమకూడి జరుగుతుంది. ఎంత కష్టంలో వెళ్ళారో, ఎంత పోరాటంలో వెళ్ళారో, ఎంత అవమానాలు వెళ్ళారో, ఏ కీడు జరిగిందో ఇదంతా కాదు. ఒక విశ్వాసి ధైర్యం ఒకటే, నేను అంధకార లోయలు వెళ్ళినా బెటరే, నేను అగ్ని కొండలోకి వెళ్ళినా పర్వాలేదు, నా తోడు దేవుడు ఉన్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు నా చెయ్యిని విడిచిపెట్టాడు, అందులోంచి బయటకు వచ్చిన గొప్ప మెలుగు తీసుకొస్తాడు. కానీ ఈరోజు ఆయన నమ్మి ఉన్నారా? ఆయనతో పాటు బ్రతుకుతున్నారా? దేవుడు కోరేది విరిగి నలిగిన హృదయం, దేవుడు కోరేది నీ స్తుతి మనస్సు, దేవుడు కోరేది యథార్థమైన జీవితము, దేవుడు కోరేది నిన్నుగా కోరుతున్నాడు, నిన్నుగా కోరుతున్నాడు. నీవు ఆయనని ప్రేమించాలని కోరుతున్నాడు. ఈరోజు వాక్యం కానీ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే దయచేసి స్థలంలోంచి దేవుడితో మీరు ప్రతిస్పందన ఉండబట్టి. దేవుడు అడుగుతున్నాడు, సీక్ ye the Lord while he may be found, call upon his name while he is near. ఆయన నీకు దగ్గరగా ఉండేటప్పుడే ఆయనను పిలువు, ఆయన నీకు కళ్ళు ముందు కనబడేటప్పుడే ఆయన దగ్గరికి పరిగెత్తుకుని రా. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నావు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ జీవితం కానీ ఎక్కడన్నా దిగజారిపిన స్థితిలో ఉంటే దేవుడిని అడుగుతావా, నాలో పురిగొల్పయ్యా, కిండల్ మై ప్యాషన్ లార్డ్, కిండల్ మై ఫైర్ లార్డ్. దేవుడు తెలియజేస్తున్నాడండి ప్రకటన గ్రంథంలో సంఘానికి తెలియజేస్తున్నాడు ఏమని? ఇదిగో మొదటి ప్రేమకు మాత్రం నువ్వు తిరిగి రాకపోతే నీ మధ్య ఉన్న దీపస్తంభాన్ని తీసివేసేస్తా. దేవుడు అంటున్నాడు, కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లైఫ్. నీలో ఒకటి కొదువుగా ఉంది, మొదటి ప్రేమ. ఈరోజు దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు నిన్ను. ఈరోజు ఆయన అవకాశాలు, ఆయన తరుణాలు నీ ముందే ఉన్నాయండి. ఆయన తరుణాలు ఉన్నప్పుడు, ఆయన అవకాశాలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు. నిజంగా మీరు దిగజారిపిన స్థితిలో ఉన్నారా? లేకపోతే దేవునికి దగ్గరగా ఉన్న స్థితిలో ఉన్నారా? స్పర్శ ఉందా? దేవుడు అంటే స్పర్శ ఉందా? యు సెన్సిటివ్ టు గాడ్. దేవుడు ఏమనుకుంటాడో స్పర్శ ఉందా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాను స్పర్శ ఉందా? ఆర్ యు సెన్సిటివ్ ఎనఫ్? సెన్సిటివ్ లేకపోతే చాలా కష్టం. సెన్సిటివిటీ లేకపోతే మాత్రం చచ్చిన వారితో లెక్క. సెన్సిటివ్ లేని వారిలో దేవుడు ఏది చేయలేడండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమను కానీ మీరు విడిచుంటే తిరిగి రండి. ఆ పరమ తండ్రి నీ వైపు చూసేటప్పుడు ఆయన దగ్గరికి రండి. ఆయన సన్నిధి, ఆయన తాకుదల నీకు అనుగ్రహిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో మేలు జరిగిస్తానికి, సమస్తము సమకూర్చి జరిగిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. నీవు ఆయన్ని ప్రేమించినట్లయితే, ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఆయన కొరకు నువ్వు జీవిస్తానికి సిద్ధపడినట్లయితే, దేవా నీ చిత్తాన్నే నేను చేస్తానయ్యా, దేవుని చేతులు సమర్పించుకోండి. నన్ను చూడు, నన్ను ముట్టు, నన్ను దర్శించు. ఈరోజు చూద్దాం ఏ విషయంలో. వాట్ వే ఆర్ యు నమ్? వాట్ వే ఆర్ యు డెడ్? వాట్ వే దెర్ ఆర్ నో సెన్సెస్ ఇన్ యూ? ఏ విషయంలో స్పర్శ లేని వారికి ఉన్నారు? ఆయన ఎన్ని కార్యాలు చేసినా గ్రహింపు లేని వారికి ఉన్నారా? ఆయన ఎంత మేలు చేసినా గ్రహింపు లేని వారికి ఉన్నారా? ఆయన ఎంత ప్రేమ చూపించినా గ్రహింపు లేని వారికి ఉన్నారా? ఎక్కడ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారా? దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుంటారా? అయ్యా మా జీవితాలు మేము పరిశుద్ధంగా ఉండాలని, క్రీస్తు రక్తము ద్వారంగా కడగబడిన వారిగా, కొనబడిన వారిగా, ఆయన రాక కొరకు ఎదురు చూచేవారిగా, అయ్యా బోరధ్వన శబ్దంలో ఎత్తబడేవారు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. పరమ తండ్రి, నీ రాజ్యములో నీతో పాటు నీ బిడ్డలుగా, నీ ప్రియకుమారుడు వధువు సంఘముగా మేము ఉండాలని ఆశపడుతున్న దేవా. ఈరోజు తిరుగుబాటు చేసేవారిని, నిన్ను అవమానపరిచేవారిని, నిన్ను విడిచి దూరంగా పోయిన వారిని, నీ దగ్గర ఉన్నాములే అంటూనే తప్పిపోయిన వారిని నువ్వు ఇంకనూ ప్రేమతో ఆహ్వానిస్తున్నావు అని తెలియజేస్తున్నావు. వందనములయ్యా.
ఈరోజు మా పేరు చెప్తూ మేము రానుద్దేశించిన ఎడల నీ యొద్దకే రావాలనేది మాకు ఇంకా కాల్ ఇస్తున్నావు. యు ఆర్ స్టిల్ గివింగ్ us the offer, Lord, to come back to you. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదయ్యా. మమ్మల్ని వెతికి రక్షించిన దేవా యేసు ప్రభువా నీకు వందనములయ్యా. నీ ప్రేమ మా పట్ల కనబరిచిన దేవా నీకు వందనములయ్యా. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవా, మా సర్వంగా, మా భర్తగా, మా ప్రేమికుడిగా, అయ్యా మా స్నేహితుడిగా నిలబడుతున్న యేసయ్యా, ఈరోజు ఎవరెవరైతే వారి జీవితాలని సమర్పించుకుంటూ, వారి జీవితాలని తెలుసుకుంటూ, గ్రహించుకుంటూ నీ పాదాలు పట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. నీ ఆత్మ సన్నిధిని వేడుకుంటున్నాను, ఆత్మ అభిషేకాన్ని వేడుకుంటున్నాను, ఆత్మ ఒప్పుకోల్ని వేడుకుంటున్నాను, ఆత్మ ప్రేరేపణ వేడుకుంటున్నాను ప్రభు. నీ ఆత్మ మాలో మాతో ఉండి మమ్మల్ని బలపరచాలని, మమ్మల్ని నడిపించాలని వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించి, ప్రతి ఒక్కరు నీ కార్యం జరిగించు ప్రభువా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నీ కార్యంలో, నీ చిత్తము, నీ ఉద్దేశంలో మా అందరి జీవితంలో జరిగించి నీకు ఇష్టలుగా, గనులుగా, నిన్ను సంతోషపెట్టే జీవితం కలిగిన వారిగా, నీ రాజ్యంలో గనులుగా, నీ నీతి, నీ రాజ్యాన్ని వెతికేవారుగా, సమస్తము కలిగిన జీవితం, నీతో కలిగి ఉన్న ఆనందం, నీలో కలిగి ఉన్న తృప్తి కలిగిన జీవితంలో కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ జీవింపజేయమని వేడుకుంటూ, ఎవరెవరైతే వారి జీవితాలను గ్రహించుకుని నీ చేతులకు సమర్పించుకున్నారు, మరొక్కసారి నీ ఆత్మ ద్వారా వారిని పురుగొల్పోయా. రీకిండిల్ ద ప్యాషన్, rekindle the fire, rekindle greater works for you, Lord. నీ కొరకు ఘనమైన జీవితాన్ని జీవిస్తానికి పరీక్షించుకున్న వారికి ఉండడానికి సహాయం చేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా సరైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.